Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. డే ఈడవునా నువ్వు? మళ్ళా ఆడ ఈడికి వచ్చేకేమి హాల్లో ఎవడు కూర్చున్నా? ఫోన్ చేస్తాను నేనే. రా రా, నీకు రెడీనావా? రెడీనావా? ఆ కాయకి రా, కాళ్ళకు సరిగ్గా పెట్టుకో, బటన్ వేసుకో. ఏంటి బటన్? నేను స్కూల్ పోతానేమన్నా? స్కూల్ వేరుగా స్టేషన్కి పోతాను, స్కూల్ వేరుగా స్టేషన్కి పోతాను. నీటి పెట్టుకోరు, అంత ప్లెయిన్ షర్ట్ వేసుకోకూడదా? ఏంటికి? స్టేషన్కి? దించుకో. రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్కి పోతాను మనం. ఏమైంది? నిన్ను ఏందా అయిందిలే, నువ్వు రా. అటు బయట నిలబడి నువ్వు ఏంటికి ఇరికిస్తున్నావు? ఎవరు చేసినారు? నువ్వు నీ మీద కాదులేరా నాయన కంప్లైంట్. నువ్వే అట్లా భయపడిస్తావు. నీ గురించి కాదు, నిన్న డబ్బులు పోయినాయి, నువ్వే కనుక్కోవాలా రికవర్ చేయాలి. నిన్న సాయంత్రం పోయినాయి, 15,000 పోయింది. అందుకే నువ్వు ఆడండాడు పెట్టుకుంటే ఇట్లా పోతాయి. ఫోన్ పేలో నుంచి పోయినాయి, అదేందో నాకు తెలియకుండానే ఫోన్ పేలో నుంచి 15,000 లెక్క పోయింది. ఇప్పుడు నిన్న తిక్కేమన్నా అవులా ఏముంది? మిమ్మల్ని 15,000 ఎవరికి వేసినా గుర్తు చేసుకో. నాకు గుర్తు రాలే, ఇంతసేపు అదే ఆలోచించిన నిన్నటి నుంచి. నాకు గుర్తు రావడం గంటలు పిచ్చి ఎర్రితల మీద ఇట్లా. మళ్ళీ ఎవరికి వేసినావు? ఎవరికి వేయలే నేను, నాకు గుర్తుంది. నీ మళ్ళీ నా నోడతాను చెప్పుకోకూడదు. మళ్ళా నాకు గుర్తున్నంత వరకు నేను ఎవరికి వేయలే. వేసినావు? అమ్మాయికి అమ్మాయికి ఓ పాపకేరా? యా పాపకి? ఓ పాపకేరా? యా పాపకి? నువ్వు నంగి మాటలు మాట్లాడుతావు, నంగ మాత్రం. నువ్వు వంగి మాటలు మాట్లాడు, అర్థమైందా? వంకోని చెప్పు, ఎవరికి వేసిన డబ్బులు? ఎవరికి వేసినావు? నంబర్ బై మిస్టేక్ వచ్చిందని పాప మా పాపకి వేసినావు. యా పాపకి? ఆ అమ్మకి వేసినావు. యా అమ్మకి? మనం ఫోన్ చేస్తున్నావుదే, మనం ఫోన్ చేస్తున్నావుదే. ఓ రాంగ్ కాలా? అసలు గుర్తులేదు. ఒకవేళ వాళ్ళకే వేసిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి ఒకవేళ డబ్బులు పెట్టి అనవసరంగా కేసు పెడతాను. నీకే నష్టము, నీ కేసు పెట్టుకుంటా, నా డబ్బులు నాకు కావాలి. ఇప్పుడు అవసరం ఉంది 15,000. నిష్ఠుడా నువ్వే వేసి మనం నువ్వే ఇట్లా పాపం వాడదాని మీద అంది ఏమన్నా ఉండాలి నాకు కొద్దిగా. నాకు అవన్నీ అవసరం లేదు, నా డబ్బులు కావాలి. ఇప్పుడు నేను కేసు పెడతాను, పదబ్బా. వాళ్ళే పిలిపిస్తారా పాపం ఏడున్నా కూడా. ఆ నంబర్కి పోయింది, ఆ నంబర్కి పోయింటే ఆ నంబర్ మీద కేసు తట్టుకో. ఇది ఒక రావిడ్లే. ఏమైతే ఇప్పుడు? నీకేమి 15,000 కదా ముఖ్యము? నా 15,000 ముఖ్యం. టైం అవుతుంది, కేసు ఇస్తే ఆ నుంచి ఫోన్ చేపిస్తాను. సెకండ్ లాగు. నీకేమే వద్దు, నువ్వెందుకు? నువ్వు ఆడదాని మీద మనం అప్పు వేయకూడదు. నువ్వు ఆడదాని మీద మనం అప్పు వేయకూడదు. అప్పేలే, నేను అబండం వేస్తానా? అప్పడం వేయను కాదు, నీకేమి పొరపాటుకు పోయిందేమో. నేను వేయలే, నేనైతే వేయలే, అదే చెప్తాను. నేను వేయలేదు సార్, ఎట్లా వేయదు తెలియదు. అవా ఫోన్ చేసి పిలిపించి నా డబ్బులు ఇప్పించండి. నువ్వు ఆడ వరకు పోవద్దు. ఆర్డర్ పోతే డబ్బులు ఎట్లా వస్తాయి? నీకు చెప్తాను కదా, నువ్వు ఫోన్ చేయొద్దు. కేసుని స్టేషన్ ఏమొద్దు, ఏమొద్దు పోతే లెక్క ఎట్లా వస్తుంది? అవా ఫోన్ చేయమంటావా? ఫోన్ వస్తుందా వినపడుతుందా చెప్తాడు. నేను చెయ్యొద్దా? 2 సెకండ్ లాగు. ఇప్పుడు నేను మాట్లాడతాలే. మాట్లాడే వద్దురా. నువ్వు చేసిన మాట్లాడుకోవడం ఎట్లా వస్తుంది? నువ్వు చేసిన దాని ప్రతి ఏదో ఒకటి పనులన్నీ చేస్తావు. నువ్వు డబ్బులు పోవడము ఏదో పని, డబ్బులు పోవడము. డబ్బులు నా డబ్బులు లేదు. అదే చెప్తుప్పా స్టేషన్ లో.
నువ్వు చెప్తావుపా నీ మీద కూడా పెడతా. నాకు మనసు సరిగా లేనాడు, నాకు మైండ్ పని చేయలేనాడు, నాతో 15,000 ఎవరికో కొట్టించినాడు వీడే అని చెప్తా. ఇప్పుడు నిన్ను పిలిచపోతానేది నీకు అర్థం కావడంలే. ఫస్ట్ నిన్ను ఇరికిస్తాను, నిన్ను సాగు కొట్టే ఎవరు ఆబక్కవరు పిలిపిస్తారు. ఇప్పుడు 15,000 లెక్క నేను ఊరికే తోడు పిలిచిపోయి నువ్వేం పెద్ద మంచి కాదు, అర్థమైందే. ఇప్పుడు నాకు మైండ్ సరిగా లేనప్పుడు నేను ఏదో ఆలోచన నువ్వే మబ్బి పెట్టి నన్ను ఏదో చేసి మంత్రం చేసి నన్ను ఏదో కయ్యాలకి తీసిపోయి నా చేత్తోనే 15,000 కొట్టేటట్లు చేసిన. ఇప్పుడు నేను చెప్పబోయేది అది ఆడ నువ్వు అంత చేసావంటే 15,000 నాకు ఎవరికి 15,000 నా 15,000 వేసే పని. ఒకటి 2 సెకండ్లు అయిపోయింది. అలా చెప్పు, 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పు. నాకు ఇప్పుడు డబ్బులు తేల్చకపోతే ఫస్ట్ ముద్దాయి నువ్వు, సెకండ్ ముద్దాయి పాపర్ది. డబ్బులు ఫ్రీగా ఎట్లా తీసుకుంటుంది? నువ్వు గుడ్డి మాదిరి మాట్లాడుతావు, అర్థమైందా? గిడ్డి మాదిరి మధ్యలో దూరద్దు, నీకు అసలు సంబంధం లేదు. నువ్వెందుకు దూరుతున్నావు? లెక్క పెట్టేది నాది, తీసుకోండి అది మధ్యలో నువ్వు నువ్వు మంత్రాలు వేసి నీకు డబ్బులు వేయించినావు. మంత్రం వేసి నన్ను ఏం చేస్తానో తెలియకోకుండా 15,000 నువ్వు మెత్తిగా నీవు దానికి నీకుంది. నేను ఈ రోజే ఆడ కృష్ణాలు పోసుకుంటా, పెట్రోల్ అయినా పోసుకుంటా. చట్టం ఖచ్చితంగా మీ ఇద్దరిని శిక్షించాలా, ఖచ్చితంగా ఇద్దరిని ఉరి తీయాలా. 15,000కి 15,000 రూపాయలకి కూడా తెలిసిందే చట్టం ఖచ్చితంగా. ఏం తట్టుకోవాలా? నాకు ఇప్పుడు రాకపోతే ఉంది నీకు ములాజ్ లేకుండా చెప్తానా. నువ్వు అంతా ఒక ఆడపావు అంటగా అంటావు కదా ఏమనంటే. ఇప్పుడు ఏదో తెలుసు. హలో నాన్న, పిజ్జా తింటున్నా, మనలో కాల్ చేస్తున్నా. దండం పడతా, నీ కాలు పట్టుకొని ఈ సమయంలో ఒక 1 అవర్ లో కాల్ చేస్తానా? దయచేసి చెప్తాను, నీ అర్థం చేసుకుని నేను ఏంటి కాదు చాలా ఉన్నాను, భయంగా మీ ఇద్దరికి ప్రాబ్లం అయితే చెప్పేది. ఏమైంది నాన్న? ఒక వీరుడు నువ్వే, ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు టెన్షన్ పడ్డావేంది? ఏమైంది నాన్న? ఒక వీరుడు నువ్వే, ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు టెన్షన్ పడ్డావేంది? అవును, ఇప్పుడు నీ కోసము మన కొట్టినాను రోడ్డు మీద అన్నా కదా. అవును, భారీ బ్లడ్ ఆగిపోయిందంట మైండ్ లో బ్లడ్ ఆగిపోయిందా? అంతగా ఎవరు కొట్టమన్నారు నాన్న నిన్ను? నీ మీద ఇష్టంతో నేనేం చేయాలా? సరేలే నాన్న, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు అదే చెప్పేదని కాదు, మనకి ఇప్పుడు పెట్టేదంతా మొత్తం ఖర్చు అంతా పెట్టినా. వాళ్ళు పెట్టినారా నీకు? వాళ్ళు పెట్టినారా? కాదండి, డబ్బులు పెట్టిన ఖర్చు 80 crores పెట్టినాను. 80 crores అయిందా? 80 crores అయింది. దాంట్లో కేవలం 15,000 మాత్రమే తక్కువ ఉంది. మళ్ళీ 80 crores నువ్వు పెట్టినప్పుడు 15,000 ఏముందిలేనన్నా, సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అకౌంట్లు అవన్నీ, బ్యాంక్ అకౌంట్లు అవన్నీ అన్ని బ్లాక్ అయిపోయినాయి. అంత ఇవి నా క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. డెబిట్ అన్ని, ఓటర్ కార్డు కూడా, ఆధార్ ఏం ఇస్తారంటే. సరే మరి ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నాను? నేను పిజ్జా తింటున్నాను. దయచేసి నీకు ఒకటి అడుగుతున్నా, ఏమనుకోవద్దు. మళ్ళీ అడుగులేనా? నువ్వు ఏది అడిగినా నేను కాదన్నా, డబ్బులు తప్పు ప్లీజ్. అంటే ఇప్పుడు అదే డబ్బులే మొన్న వేసే కదా 15,000. అవునన్నా, నా ఖర్చులు ఉంటాయి కదా నాన్న, లార్జ్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డ్రెస్సింగ్, మెయింటెనెన్స్ కదా. అంటే ప్లీజ్ అంటే ఇప్పుడు ఆ 15,000 మీరు వేస్తే నేను అతను చేస్తాను, మీకు కావాల్సిన మళ్ళీ రేపు వెంటనే ఉదయాన్నే ఇచ్చేస్తానంటే మీకు. నాన్న ఒక్క విషయం నాన్న, నేను పిజ్జా తిని కాల్ చేస్తా ఒక 5 hours లో. అంటే ఇప్పుడు ఆపరేషన్ పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పాపం ఎంత ఆ గేర్ లో కూడా ఏమోపోయి 15,000 కూడా ఖర్చు. పిజ్జా 5 hours అవుతుందిరా. అంటే 5 hours కన్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ప్లీజ్. అంటే
నీకు ఇస్తా, నీకు రేపిస్తా. కొత్త గేరలు అంతా అనుకుంటున్నాడు. ఇంత బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కానీ కొట్టేది కొట్టలే, అతను 10,000 ఖర్చు పెట్టలేకపోతాడు. ఇంత డబ్బులు పెట్టి ఇంకా 15,000 ఎట్లా తక్కువ వచ్చింది అని ఈ నవ్వుకుంటున్నారు. అంటే నానా నేను పిజ్జా తింటా అని కమిట్మెంట్ ఇచ్చాను నాన్న, కమిట్మెంట్ ఇచ్చాను 5 hours తినాల పిజ్జా. అంటే ప్లీజ్, అంటే ఎవరు కమిట్మెంట్ ఇచ్చారండి మీరు? పిజ్జా తినడం కాదు నాన్న, పిజ్జా అనేది లార్జ్ పేరు. కాదండి మీరు అలా ఈ టైంలో అసలు లాడ్జీ రేపడిందండి మీకే రూమా? రూమ్ నేను ఇట్లా డౌట్లు అడిగితే నేను కట్ చేస్తానన్నా. వద్దురా అంటే మీకు ఆల పట్టుకుంటాను. కాదు నాన్న, నీ సర్కిల్లో ఎవరు 15,000 ఇవ్వలేరా? అంటే మరంతా మనం ఎప్పుడు అడిగినలా అంటే అట్లా మనం అంబానీకి కాల్ చేయకూడదా నాన్న? అమ్మాయికి కొద్ది మీటింగ్ ఉందంటే అతను కూడా బ్లాక్ లో అవన్నీ పని చేయలేదు అన్ని మా వాళ్ళకి. సరే ఎందుకు నాకు టెన్షన్, కానీ అమౌంట్ ఎవరికి ఏమంటావు? నీకేస్తున్నా, నీకుందా ఈ నంబర్ కు? నాకు ఈ నంబర్ కి ఉందా? ఉందా అంటే ఈ నంబర్ వద్దులే. అంటే మళ్ళీ ఏ నంబర్కి ఏమంటావు నాన్న? నాకు మెసేజ్ పెట్టు. మెసేజ్ పెడతాను, ఆ నంబర్ పెట్టాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అంటే చెప్పు నాన్న. ఆ నంబర్ పంపిద్దా? మీ ఫోన్ లో ఉంది, ఆ నంబర్ గడ పంపిద్దు. సరే నాన్న, నువ్వు ఏ నంబర్ చెప్తే ఆ నంబర్ పంపిస్తాను. నువ్వు మనీ వేస్ట్ చేసుకోవద్దు నాన్న. అన్ని కోట్లు నువ్వు ఊరికే నిష్కారణంగా వేస్ట్ చేస్తున్నావు. అంతా నీకోసమే అంటే లవ్ ఎక్కువైపోయింది. పిచ్చి నువ్వు అంటే ప్రారంభం. సరే ఒక 1 minute లో పంపించేస్తాను నాన్న. నంబర్ పెట్టు నాకు. ఓకే అంటే జాగ్రత్త. ఓకే అండి, ఐ లవ్ యూ. అందరు కలిసి నేను తొక్కేని అంటే జాగ్రత్తగా తొక్కుకుంటా పోనా, ముళ్ళులు ఉంటాయి. ఓకే అంటే బాయ్. బాయ్ నాన్న. ఉన్నప్పుడు ఉండాలా, ఏముంది ఉండాలి. ఏదైనా ఏమైంది ఇప్పుడు? వచ్చిందా? ఏది వచ్చిందా చూడు. వచ్చింది కానీ అది ఎవరో పంపించింది. మళ్ళీ ఎవరో కాదు, నా ఎవరో అప్పున్న వాళ్ళు ఇచ్చినారు 15,000. అప్పు కాదు గుట్లమ్మడు. నీకు తిక్క కాదు, నీకు ఏమనిపించింది? ఎవరు పంపించినారు చెప్పు నాకు. వాళ్ళగా చెప్తా, వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరు నుంచి వచ్చిందనే చెప్తా. అర్థమైందా? నువ్వు వేపించినావు, ఎవరి పేరు మీద వేపించినావు అనేది నాకు చెప్పు. నాకు వస్తాండే పేమెంట్లు. నువ్వేం మీ కాంట్రాక్ట్ బిజినెస్? నువ్వేమన్నా మరి కరెంట్ ఆఫీస్లో ఏమైనా పని చేస్తావు, ఏమైనా ఉద్యోగం చేస్తాను? నువ్వేమన్నా ఎవరు అంత చేస్తారంటారు నువ్వు? ఏమో వేసినారు, అప్పులు ఉన్నాయి వేసినారు, ఇచ్చింటారు కదా వాళ్ళు వేసినారు. వాళ్ళు వచ్చి నీకు చెప్పు 15,000 పదామా స్టేషన్ కి? నువ్వు వచ్చిందన్నా వేసినారు. అడా సుబ్బారా ఏం పేరు చెప్పు. ఏం పేరు చూడు. ఆ పేరు వచ్చిట చూడు. 10,000 వేయించినది నేనే. చంద్రశేఖర్ అంట. మళ్ళా నీ శేఖర్ అంట మామూలుగా. వాడు వేసినది ఇప్పుడు కాదు, నిన్న వేసిన చూసి చెప్తాను. ఈ రోజు వేసిన వాళ్ళు చెప్పలేదు. ఈ రోజు వేసింది నువ్వేనా 30 రూపాయలు? చంద్రశేఖర్ నీ ఫ్రెండ్ అంటే కదా. ఇప్పుడు వేసిన వాళ్ళు చెప్పు, నేను చెప్పడం కదా. నువ్వు చెప్పి వేయించిన నువ్వు చెప్పాలా? నాకే 1,00,000 మంది వేస్తాంటారు డబ్బులు. స్టేషన్ ఇవ్వా. నేను వేయించిన 15,000 చూడు. 15,000 వచ్చింది, ఎవరితో వేయించినావు నాకు చెప్పు. మళ్ళీ నీకు పేర్లు అవసరంలే. అయినా నువ్వు ఎవరు ఆడపాప కోసం నువ్వెందుకు అంత 15,000 రూపాయలు వేరే వాళ్ళతో సెట్ చేయించాల్సిన అవసరం ఏముంది? పాప అనేవాళ్ళు ఆడపాప. నువ్వు అనవసరంగా లేనివన్నీ ఫోన్ వేయడం ఏంటికి, ఏంటి రెచ్చగొట్టుకొని వేసుకోవడం ఏంటికి? నువ్వు మళ్ళా పోయిందని నాటకాలు ఏమి, మళ్ళీ నేను మంత్రాలు వేయడం ఏంటికి? అది కొత్తగా నేను మంత్రాలు వేసే మొదలు పెడతాను. నేను ఒక పాపకి ఒక అన్నగా ఎందుకు నిలబడినావు ఇప్పుడు ఈ విషయం? ఈ విషయంలో ఎవడు నిలబడాడు? అన్నగా ఎవడు నిలబడాడు? ఒక తమ్ముడుగా ఎందుకు నిలబడినావు? నేను తమ్ముడుగా ఏమనుకోలేడా? ఎవరో తెలియదు దానికోసం నువ్వెందుకు మధ్యలో దూరి 15,000 ఇప్పిస్తాను? మధ్య ఏంటి పాపం అవసరం? పాపం ఆ పాపకి ఎన్ని ప్రాబ్లమ్స్. ఎవరికి మాయ చేసి మళ్ళీ 15,000 నాకు వేయించినావు? మరి నిన్న నాకు చేసినట్లు మాయ ఎవరికి చేసినావు? ఇప్పుడు నేను ఎవరికి వేస్తాను?
చేసినావు కదా ఎవరికి మాయా నువ్వు అంటే మాయగారు మనం మాయ మాత్రం కనబడతాను నేను నువ్వు పిల్ల మర్రాజు ఉన్నట్లు గిడ్డి మర్రాజు అయినావు కానీ నాకు అవన్నీ వద్దు. ఇప్పుడు 15,000 వేయించేసినావు కదా. నువ్వు వేసిన 15,000 నాకు వెనక్కి వచ్చింది, థ్యాంక్స్ అండి అని చెప్తా. నీకు అవసరమా? ఆ బాబే కదా వేసింది ఇది, ఆ బాబు తరపున కదా వచ్చిండే డబ్బులు. నాకు కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆ బాబుకి చెప్తా థ్యాంక్స్ అండి అని చెప్తాను. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో అడుగుతాను, మీకు ఏమేమి ఇష్టమో అర్థమైందా? వాళ్ళు ఇంకెవరు వేసినారు? నేను వద్దు నేను చెప్తాను. ఇప్పుడు ఎవరు వేసినారు? ఆ బాబు వేసిందే, నువ్వు పర్సనల్ గా వేసినావా? నీ పర్సనల్ కాదు, నేను వాళ్ళతో ఫోన్ వద్దు ఏంటుకో నేనే వేయించిన. ఆ బాబు వేయలే అంటే దానికి ఎంత కొవ్వు ఉండాలా? ఏ డబ్బు వేరే మొబైల్ నంబర్ నుంచి 10,000 వస్తే కూడా ఎట్లా వచ్చింది? పాపం ఎవరికేమో కన్నబిడ్డ పాపం ఏం ప్రాబ్లం ఉన్నాయా? అన్న బిడ్డనా నువ్వు కన్నేసిన బిడ్డనా? అన్న బిడ్డనా నువ్వు కన్నేసిన బిడ్డనా? నువ్వు ఏందో అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగానే పోతాను నేను, ఎందుకంటే నాకు ఇదేదో కొద్దిగా విచిత్రం. నాకు 2,000 ఎక్స్ట్రా కావాల వడ్డీ. ఏ బ్లాక్ మెయిల్ డైట్ నాకు, ఎందుకంటే మంత్రం ఏదో వేసిన నాకు నాకి నువ్వు ఏదో చేసి నాతో నుంచి డబ్బులు వేయించుకున్నావు. నాకు 15,000 కానీ 2,000 వడ్డీ కావాలి. నీతో ఏడోసారి ఎత్తి పెట్టుకుంటావు, తెచ్చి ఇచ్చే అంతే. ఇస్తావంటే ఓకే, లేదంటే ఇప్పుడు బయలుదేరుతా స్టేషన్కి అంతే. వేరే ఆప్షన్ లేదు. ఉన్నాయా నీతో? ఉన్నాయా లేవా నీతో? ఉన్నాయా? మళ్ళీ ఎందుకు ఊరికే ఎట్లా టెన్షన్ పడతావు? ఇప్పుడు నువ్వు ఆ బాబు కోసం అంత తీసుకున్నావు, 2,000 దగ్గర ఎందుకు వెనక అడుగేస్తావు? ఒక అన్నగా నువ్వు అండ నిలబడాలా? సరే అక్కగా నిలబడు. మరసంగా మాట్లాడతాను. నువ్వు ఆ సంబంధం లేని పాప కోసం 15,000 సెట్ చేస్తావా? సంబంధం కాదు, ఆడబిడ్డ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్యాయం ఏముంది? ఇప్పుడు అన్యాయం ఏముంది? నిన్ని కదా బొక్కలకి వేపిస్తాను. అది నువ్వు నాకు మైండ్ అంతా ఏదో చేసి నువ్వు ఏదో నాకు డబ్బులు ఇచ్చి నువ్వు ఆ బాబు సంబంధం లేదు. ఏదో చంపేస్తావా? మంత్రం వేసిన 15,000తో నీ కాళ్ళు చేతులు తీపిచ్చేటట్లు మాట్లాడతాను. చంపేస్తావు నువ్వు, చంపేస్తావు కదా. నేను మాట్లాడితే ఇప్పుడు 15,000 5,000 ఇచ్చేసాళ్ళు వచ్చి నేను బూడ్చేస్తారు. మనసు లేదా నీ చంపేళ్ళని? ఊరికే ఉత్తమాటనా? ఉత్తమాట నీ జోలికి వస్తే చూసుకుంటా అంట అంతే. అదే 15,000తో జనాలు పిలిపిస్తా. రెచ్చగొడితే ఏం చేస్తావు? రెచ్చిపోతావా? రెచ్చిపో, పిలిపిస్తా. ఈ టైంలో బాగా గొడవలు వద్దు. ఏ టైం చెప్పు, వాళ్ళకి ఆ టైం రమ్మంట. నీకు పిచ్చాను నీకేమన్నా? పిచ్చోడు కాబట్టి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినావు నువ్వు. నేను పిచ్చోడిని అమాయకుడిని నేను కాబట్టి. పిల్లలు 20-30 70 చెప్పు 90. నువ్వు మళ్ళా ఆ బాబాకి చెప్పావు నా వయసు 20 చెప్తాను. ఏం రా ఇప్పుడు ఆ బాబు మెసేజ్ పెట్టుతున్నా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ మనీ రిటర్న్. నువ్వు చెప్తున్నా ఇంకొద్దు ఆ బాబు నుంచి దోలు గెలకద్దు. లాస్ట్ మాట ఇది, లాస్ట్ వారం 2,000 ఇచ్చాను. నచ్చిపోతాం తప్పుతుందా? వడ్డీ 15,000 2,000 వడ్డీ చాలా తక్కువే.